హాయ్ అండి, నమస్తే. మీరందరూ సంతోషంగా ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వారు మటన్ తెచ్చారనమాట, చుట్టాలు వచ్చారని కేజీ మటన్ తీసుకొచ్చారనమాట. ఇది ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కడుక్కోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడకాలన్నమాట. మటన్ బాగా ఉడకాలన్నమాట. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇగోండి, 1 ఉల్లిపాయ, 2 స్పూన్ల గసగసాలు, 3 స్పూన్ల కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మటన్లో వేసుకునే మసాలా పేస్ట్ అన్నమాట. ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు ఉడికిన తర్వాత 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మా టమాటాలు బాగా మెత్తగా గుజ్జుగా ఉడకాలన్నమాట. టమాటాలు ఉడికేదాకా మూత పెట్టి ఉడకనివ్వండి. మెత్తగా అయ్యేదాకా మూత పెట్టి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. మేము ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాను అనమాట. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన పద్ధతి సరైందో కాదో నాకు కామెంట్ చేయండి. మటన్ ఉడకడానికి టైం పట్టిద్ది ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే 3-4 విజిల్స్కే ఉడికిద్ది అనమాట. నాకు అలా నచ్చదు, అందుకని ఇలా వండుకుంటున్నాం అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వండుకుంటారు. అందుకే టమాటాలు మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్. అప్పుడే కూర కూడా గుజ్జుగా ఉండిద్ది, టేస్ట్ కూడా వస్తుంది అనమాట. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరులేండి టమాటాలు. మేమైతే వేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట నా వీడియోలు. అందుకనే లైక్ చేయమని అడుగుతాం ఫ్రెండ్స్. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. 100 గ్రాముల ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ కారము ఎక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్. ఆయిల్ కూడా 100 గ్రాములు వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి కొంతసేపు. ఇదిగోండి, ఆయిల్ వేసి ఉడికిన తర్వాత ఇదిగోండి కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత తింటే అంత వేసుకోండి ఫ్రెండ్స్. కారం వేసి కలుపుకోవాలన్నమాట. ముక్కలంతకి పట్టేలాగా కలుపుకోవాలి కారం. చెప్పే కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారని. మీరైతేనేమో ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. అవి వేగిన తర్వాత మటన్ వేసి మసాలాలు అవి వేస్తారు కదా. అదే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారులేండి. కారం అంతా వేసి కలిపిన తర్వాత ఉడకాలన్నమాట. ఇంకా కొంతసేపు మూత పెట్టండి ఫ్రెండ్స్. మూత పెట్టాలి, లేకపోతే ఉడకదనమాట ముక్క. ఇప్పుడు కొంచెం 1/2 గ్లాసు వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. 1/2 గ్లాసు వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట. ముక్క ఉడకాలి కదా మెత్తగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలో మసాలా కూడా ఎక్కువ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూను ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలన్నమాట. వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మసాలాలు ఎక్కువ వేస్తేనే బాగుండిద్ది నాన్ వెజ్ కర్రీస్లో. ఈ వేసిన మసాలాన్ని కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, గసగసాలు, కొబ్బరి, ఉల్లిపాయ పేస్ట్, అది కూడా వేసుకోవాలన్నమాట. అది కూడా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కూర మాత్రం చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ మూత పెట్టి ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలన్నమాట. ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఉడుకుతుంది అనమాట. మధ్య మధ్యలో కలబెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కూర మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఎన్నిసార్లు చెప్తున్నానని కాదు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు చాలకపోతే కలుపుకోండి. మీరు ఏ పద్ధతిలో చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఈసారి ట్రై చేస్తాను. ఉప్పు కారం సరిపోకపోతే కలుపుకోండి ఫ్రెండ్స్. మేము సరిపోకపోతే ఇప్పుడే వేసాము ఉప్పు. వేసి మూత పెట్టండి. ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలన్నమాట. మసాలాలన్నీ ఉడకాలి. ఈ వంట వాళ్ళు కూడా ఇలానే చేస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఏ కర్రీ అయినా సరే కొత్తిమీర వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఏ కర్రీ అయినా సరే కొత్తిమీర వేస్తేనే టేస్ట్ అనమాట. కొత్తిమీర వేయకపోతే ఆ కర్రీ టేస్టే ఉండదు. కొత్తిమీర వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి.
ఆయిల్ పైకి తేలే వరకు. ఇగోండి ఫ్రెండ్స్, మటన్ కూర రెడీ అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. ఎలా ఉందో మటన్ కర్రీ నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.